మరణాత యేసయ్య నేడు మా పనులను దీవించుము, నిండుగా వర్ధిల్ల చేయము. 2026 ఏప్రిల్ తేదీ బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన నేటి దిన దేవుని వాక్యము. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 7వ వచనము. నీవు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండుము. ఆమేన్. ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుని కలిగి ఉన్న మనము ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండాలి, నిబ్బరంగా ఉండాలి. దేనికైనా మనోధైర్యం కోల్పోయి భయపడితే అది దేవునికి అవమానం తెచ్చే ప్రవర్తనే అవుతుంది. ఎందుకంటే మనం ధైర్యంగా జీవించడానికి, సైతానును వాడి శోధనలను ఎదుర్కొనడానికి యేసుక్రీస్తు రక్తంలో మనకు అధికారం ఇస్తూ ఆయన శిలువపై బలి అయినాడు, మృత్యుంజయుడైనాడు. మనకి ఎటువంటి శోధన ఆపద ఎదురైనా అప్పుడే మనం 7 సార్లు యేసు రక్తమే జయము, అపవాది క్రియలకు సర్వనాశనము అని హృదయశుద్ధి కలిగి హృదయపూర్వకముగా వాడిని ధైర్యంతో ఎదిరిస్తే ఎటువంటి శోధనలైనా 7 దారిల్లా పారిపోయి మనకు శాంతి, సమాధానము, నిబ్బరమైన ధైర్యం ఏర్పడుతుంది. ఆ ధైర్యం ఎలా ఉంటుందంటే యేసు నామంన ఏదైనా మనం పొందగలము అనే దృఢ విశ్వాసం ఏర్పడుతుంది. ఈ వాక్య వాగ్దానము మోషే యెహోషువకు దేవుని నామంన చెప్పినదే అయినా విశ్వాసులుగా మనము కూడా ధైర్యం కలిగి మన ఇరుగు పొరుగు వారికి ఇలా ధైర్యం ఇచ్చే మాట దేవుని నామంన చెప్పగలిగితే వారిలో నిబ్బరం కలిగి కొండంత ధైర్యం పొందుతారు. కావున దేవుని బిడ్డలముగా ధైర్యం కలిగి ఎటువంటి కీడులనైనా ఎదుర్కొనగలిగే దైవశక్తిని దేవాది దేవుడు మనెల్లరికూ అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. మమ్మలను నిరంతరము రక్షించే మా మంచి కాపరి అయిన యేసుక్రీస్తు తండ్రి, మేము ఏ ఆపదలలో చిక్కుబడకుండా నీ కాపుదల ఇచ్చి కాపాడుచున్నందుకు మీకు స్తోత్రములు చెల్లించుచున్నాము. నేటి దిన వాక్య వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి వాగ్దానము వెంట నడిపింప చేయమని వేడుకొనుచున్నాము. ఏ ఆపదలలో చిక్కుబడకుండా సైతాను చెరలో పడి నశించిపోకుండా మమ్మల్ని సంరక్షించి నీ సన్నిధిలో చిరకాలము నివసించగల దైవస్థితిని మాకెల్లరకు అనుగ్రహించుమని వేడుకొనుచున్నాము. మా జీవితకాల పర్యంతము నీ చిత్తమైతే 2వ రాకడ పర్యంతము మేము ఏ ఆపదలలోనూ చిక్కుబడకుండా సంరక్షించు. నేడు పెళ్లి రోజు, పుట్టినరోజు మరియు ఇతర శుభకార్యములను జరుపుకొనుచున్న నీ పిల్లలపై నిండుగా దీవెనలు, కృపా వర్షమును కుమరించుము. ఎవరైతే బాధలలో, శ్రమలలో, కష్టములలో, ఇబ్బందులలో, నష్టములలో, అప్పులలో, దుఃఖములో, అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప సాంత్వన చేకూర్చి ఆదుకొనుము. ఈ ప్రార్థన వినుచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయములను దయచేసి నీ సన్నిధిలో సాక్షులుగా నిలువబెట్టుము. ఈ పరిచర్య చేయుచున్న మాపై నూరంతలుగా ఆశీర్వాదములు కుమ్మరించుము. కావలసిన వాటినెల్లా అనుగ్రహించుము. ఈ పరిచర్యను నీ 2వ రాకడ వరకు కొనసాగించుము. మేము ఇతరులకు ఈ వాక్య వాగ్దానము పంపుట ద్వారా నీ సువార్తలో భాగస్వాములుగా చేసి గొప్ప భాగ్యములతో నింపి వర్ధిల్ల చేయమని వేడుకొనుచున్నాము. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేక దేవుని నామమున మన మంచి కాపరి తన దీవెనలు కుమ్మరించి తన వాక్కుచే సంరక్షించి కాపాడి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. ఇట్లా దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు. అందరికీ మరణాత. రమ్ము రమ్ము పరిశుద్ధ